గుడ్ ఈవినింగ్ తెలంగాణ. ఇవాళ తెలంగాణలో గత 11వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్ల ఫలితాలు మన ముందు ఉన్నాయి. ఆ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 60% వరకు కూడా గెలుచుకోలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో 80 నుంచి 90% ఉన్నటువంటి మున్సిపల్ ఫలితాల్ని ఈరోజు చాలా లీస్ట్ పొజిషన్లోకి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని అభివృద్ధి ఆ రోజు 8 అసెంబ్లీ ఇచ్చారు, మొన్న 8 పార్లమెంట్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అదేవిధంగా ఎమ్మెల్సీలు 3 గెలిపించారు. ఈరోజు 200 నుంచి 300 పైన ఇవాళ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కానీ కార్పొరేషన్ ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అంటే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనేది ఇవాళ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రామచంద్రరావు గారి నాయకత్వంలో, అదేవిధంగా బండి సంజయ్ గారు కరీంనగర్లో వారి పర్ఫార్మెన్స్తో విపరీతమైన ప్రచారం చేసి అక్కడ కరీంనగర్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారు, మెదక్, ఆదిలాబాద్ కామారెడ్డి వెంకట రమణారెడ్డి గారు, ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా, మహబూబ్నగర్లో డీకే అరుణ గారు, వీరంతా సమిష్టిగా పనిచేసి ఇవాళ తెలంగాణలో ముందుకు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. కొత్తగూడెంలో కమ్యూనిస్ట్ అంత ప్రభావం ఉన్నా కానీ మేము భారతీయ జనతా పార్టీ బోనీ చేసింది. అదే మారుమూల ప్రాంతమైనటువంటి అశ్రాపేటలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక సీటు గెలిచింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతుంది, భవిష్యత్తున్న పార్టీగా గుర్తిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇక్కడ మనకి గుర్తిస్తున్నారనేది ఆలోచిస్తున్నాం. భారత్ మాతాకి జై.